చీర చల్లగుండా గందుకనే కాటన్ చీరలు కొంటా అన్న. మాది నాకేం పని లేదు, అడగక సేక కొన్నది మంచిగున్నది అబ్బా అంటుంది. ఇదేమంతా నిలబడిపోతుంది, జాలి జాలి పాడుగానే ఎక్కడి ఏర్పడవచ్చు. ఆ బుజ్జి ఏమైనా ఇంకా కాలేదు ఆయని చదురుడు. కాలేజీకి అయిన వరకేమో ఇంటికాడ పని తప్పించుకోబడుతుందని టైం కాక ముందుకే పోయి మరి చెట్టు కింద కూర్చుంటావు. ఎటన్నా ఊళ్ళో పని అనే వరకు వెళ్ళవేమే నువ్వు దా చెప్పనా. ఈ ఆధారం కరెక్ట్ బిరీ చేయబట్టి బస్సులలో ఒక తొక్కుడు కాదు ఒక నొక్కుడు కాదు. అమ్మా ఎందుకు కొడుతున్నవే? రానే పడుతుంది, తాళం వేయద్దా? బస్సు నీరా నాదా నీ అయ్యదా? ఈ చెప్పులు చల్లాగుంటే కుక్కలు పాడు కానీ తెలందాక ఒక మొరుగుడు కాదు. ఏ కుక్కకి ఏం పుట్టిందో నా చెప్పు ఎత్తుకొని పోయింది. ఇక అన్నగాని చెప్పులు వేసుకొని వస్తాను. అంత లప్పలకు లప్పలు లబ్బర్లు కట్టుకొని చిన్న బాపి ఓ పోరి చిన్న బాబు చెప్పులని ఇప్పుడు గిట్ట అన్నావు కానీ మీ చిన్న బాబు గిట్ట అనేవు అది ఊరేసుకొని చస్తుంది. వినబడ్డదా? నువ్వు మొన్న సొప్పదండికి పోయి కనుబొమ్మలు తీయించుకొని మంచిగా ముఖం కడిగించుకొని వచ్చినావు. నన్ను నాడు తీసుకుపోతే నేను దసరాకు ముందు నుంచి చెప్తాను, నన్ను కూడా తీసుకుపోయినావా నువ్వు? మా తీసుకపోతే అమ్మా నువ్వు తీసుకుపోగంటి. ఇక నేనే శాంతమ్మ కోడలు కనుబొమ్మలు గీకుతాడు అది పని నేర్చుకుందాట, నేను కూడా తీసుకొచ్చుకుంటా దాని దగ్గర. అయితే అనే కానీ అమ్మ నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చటావో? ఏం దాచినావు? కాదే నేను మా బావని పెళ్లి చేసుకుంటానే అమ్మ. మీ బావేవాళ్ళు? మా ఆడబిడ్డ కొడుక? అది లంగా, దాని కొడుకు అద్దు. ఛీ ఆడు కాదు. మరి ఎవరు? చిన్న బావ లేడా మల్లేశం బావన చేసుకుంటాను. సిగ్గులేదు కొద్దిగానన్నా? అది పెద్దగా కొంపల పడి బాగా అయినాక బతుకుతుందని మళ్ళీ నువ్వు దాన్ని మర్థం చేసుకుంటా అంటున్నావా? ఇక లోకం మీద కరువు వేయరా ఏ మగోడు? పోయి మళ్ళీ ఇద్దరిని ఒక్కింతకిట్టే మళ్ళీ రోజు ఉన్న కయ్యమా? పొలగాడు మంచిగానే ఉంటాడు కానీ అత్తు అంతకన్నా మంచి సంబంధం చూస్తా నేను. అబ్బా అమ్మ మంచిగానే ఉంటాడని చెప్తున్నావు కానీ ఒప్పుకోయే. నేను అక్కకు కూడా చెప్పిన, ఎట్లన్నా నువ్వే ఒప్పియే, నాకు మల్లేశం బావంటేనే ఇష్టం. నాకు ఏడు ఏర్పడతలేదు నీ గావరాల కన్నా 7 మొగలాట. నాకేం తెలుస్తుంది నీ గావరం? పొలగాడు మంచిగుంటే అయిపోయానా? గుణం మంచిగుండద్దా? పనోడు కావద్దా? కూర్చునే పెట్టి కావద్దా? అది అయినాక బతుకుతుందా అని ఆ ఇంట్లో చూడాలట. అమ్మ ఇన్ని రోజుల నుంచి నువ్వు చూస్తలేవా అనే బావనే ఎసంటోడు? అన్ని చూస్తా అన్నాం కాని పా. ఇక లోకం మీద కర్రు వేయరా? నేను పట్నవానికి ఇస్తా అనుకుంటాను, నువ్వు మంచిగా చదువుకో. ఇప్పటి నుంచే బావలు కావాలా నీకు? ఇక బావలు ఇంచుకోతన్నాం కదా అని మీద పడుకుంటా, మీద మాటలు కలప కినబడ్డదా? నేను మెల్లగా మాట్లాడతాకంటానని చూసి ఇగో బావా ఆగో బావా అని నీకు గట్ల పడుతున్నా ఏదో ముచ్చట చెప్పినందుకు నా మీద లేని నిందలేస్తున్నావు. ఓ రూపా గో నన్ను మంచినీళ్ళని రాదే గింత కటి మాత్రాలు తయారైనవేంది? ఇది ఇల్లు ఆడివా? ఇంత అధ్వానం చేస్తారు, మనిషి సారంగా చూస్తారు. అవ్వ బిడ్డ ఇద్దరు మోపారు నా దండాన. పెద్ద కోడలు బుద్ధిమంతురాలు వైపు. ఏమైంది బిడ్డ గట్ట పడిపోతుంది కళ్ళు తిరిగి? ఏమనిపిస్తుంది? ఏం తినలే పొద్దున్న నుంచి? ఏమైంది బిడ్డ? అమ్మో నా బిడ్డ గట్లు ఉరకబట్టి ఏమైందే? ఏమైంది బిడ్డ? ఏమైంది? కడుపులు అంత తిప్పుతుందా? లోపుకొచ్చిందా లీలా? ఆయన ఏం తినలేదా ఆయన పొద్దున్న నుంచి? మరి పాపాత్ములు తయారయ్యారు. ఏం మందు పెట్టిర్రే, ఏం మాకు పెట్టిర్రే? నా పోరినంతా ఖరాబ్ చేసిర్రు. నాకు ఏం తెలియని పోరిని తీసుకొచ్చి గంగలు కలిపిరు కాదని తెచ్చి లంకల వారేసినట్టు అయింది నా పోరిని. గిట్లా కాదు, ఇక పంచాయతీ అయినా మంచిదే. నా బిడ్డ నేను ఎంత మంచిగా చూసుకున్నా, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇట్లా చేసుకుంటే ఇప్పుడు ఎట్లా అయింది చూసినావా అని? యమలోకానికి వచ్చినట్టు అయింది. నా పోరుని తీసుకొచ్చి యమలోకాల్లో తెచ్చిపోయినట్టున్నది. ఇంటికి వచ్చినా కూడా మనిషికి ఇంత విలువిత్తలేరు. ఏం మనసులో ఏమో. ఇంకా పోర్రి అంటాను. ఇక చేసిందంతా చేసింది, ఇప్పుడు పోర్రి అంటాను. బిడ్డ అడుగుతుందా బిడ్డప్ప? భలే హుషారున్నారే. లగ్గం చేసుకోగానే అయిపోయానా? పిల్లని చదవాలని తెలియదా? అయినా నీ పోపో అని నీ మొగడు అంటాడు, నీ ఆరాలు అంటుంది.
నీ ఆడలకి ఎంత హక్కు ఉన్నదో నీకు అంత హక్కు లేదా అని బిడ్డ పా అడుగుదాం పయ్యాలు ఎట్లయితే అట్లా పా ఉంచుకున్నదని చేసినట్టు చేస్తారు. చంపుతారా నా బిడ్డని? చంపుని ఎల్లవేంది ఓ రూపా. నీ ఆరాలకున్నట్టు నీకు హక్కు ఉంటది. ఎట్లా ఎల్లగొడుతుంది ఎల్లగొట్టదు చూద్దాందా. ఏందే ఎల్లగొట్టేది? ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళై వారం రోజుల పొద్దుగాలే దీని వేషాలు నువ్వు చూసినావా? ఏం చూసినావని మాట్లాడుతున్నావు ఇక్కడ చెప్పు. నువ్వు అసలు మనిషివేనా? పిస పిస ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మనిషి లెక్క కనబడతలేను, నా బిడ్డ మనిషి లెక్క కనబడతలేమా? ఒక నీ మరిది నువ్వే మనుషులా? అవును. చేందెల్లో పోయి పట్టుకొని దాని మెడకాయ కోసి బయటికి వెళ్ళగొట్టింది కాకుండా మళ్ళా బాగా నకరాలు చెప్తుర్రా. మరిది ఉన్నావా నిద్ర? వెరకలేదని నీ బిడ్డ నా మధ్యన పెళ్లి చేసుకున్నదా? దానికి తెలియకనే అది లగ్గం చేసుకున్నది. అన్ని తెలిసిన నీ మరిదే తనకు గంగలు కలిపిండు. ఎందుకు కొడతానో కుక్క లెక్క? నీ బిడ్డని అడుగు. నా బావ కావాలి, నా మల్లేష్ బావ కావాలి, మల్లేష్ బావ పేరు ఇస్తానా అన్నది. అడుగు. చేసుకోలేదా? నువ్వు అనలేదా? నువ్వు అడిగినావే? నువ్వు నా సంసారం గంగల కలపనికే వచ్చినవే. నువ్వు నా ఇల్లంతా నాశనం చెప్తావే. నువ్వు ఊళ్ళే ఇంత పరువు లేకుండా చెప్తావే మాకు. అడిగిన అమ్మ అంటావు నువ్వు. ఇంకా కొట్టుకున్నా తిట్టుకున్నా ఆవలు నొక్కుతాను. బయట ఎందుకు నూగుతావు? ఇది నా ఇల్లు. నీకున్నంత దానికి లేదా? మరి దానికి లేదంటే ఎవరిని తీసుకొచ్చుకుంది? ఎందుకు తీసుకొచ్చి? అదేమైనా కూడుకొని వచ్చిందా? లగ్గం చేసుకొని వచ్చిందా? లగ్గం వేసుకుందా? కూడా లగ్గలు వేసుకొని వచ్చినాం. మేము వేసాలు వేయలే ఇక్కడ. లగ్గం చేసుకొని వచ్చినప్పుడు నీకెంత హక్కు ఉంటుందో దానికి గంట హక్కు ఉంటది. ఇగో నువ్వు మర్యాద నా ఇంటికి వస్తే కోని కోసి చుట్టరికం చేస్తుంటుంది. ఈ బిడ్డ వేసిన దానికి మెడకాయ పోయాలి. నువ్వు బాగా మాట్లాడుతావు. ఊకుంటావా? నా బిడ్డ అంతా కానరాని పని ఏం చేసిందని నా బిడ్డ తలకాయ ఇస్తా అంటున్నావు. అప్పుడు తెలియదా నా బిడ్డకు మాయ మాటలు చెప్పి లగ్గం చేసుకున్నప్పుడు? అవల్లో మాయమాటలు ఎవరు చెప్పిరు? నీ బిడ్డ ఎప్పుడైనా చేసుకుంది. అర్థమైందా? నా బిడ్డ చెప్పిందో మరిదికి మందు పెట్టి నువ్వే చెప్తావు. నేర్పించినట్టు చేతులు పట్టుకొని మరిది నడిపిస్తావు. ఏం మాట్లాడతానా? ఏంది చెంప వలగొడతా. అమ్మా ఏంటి బుజ్జి? ఏమి ఊరంతా తినబడుతుంది. ఎవరి ఇల్లు? గిది నా మరిది చుట్టూ తిరిగి లగ్గం చేసుకుంది. కొవ్వచ్చి లవ్ చేసినట్టు. లవ్ చేసి లగ్గం చేసుకుంది. ఆరం తిరక్క ముందే ఎవరిన పట్టుకొని సోకులా పట్టది. నడి ఇంట్లో మా ఇంట్లోనే. ఇప్పుడు అట నేనట మా మరిదికి మందు పెట్టి మలుపుకున్నానట. ఇష్టం అదిలంటే అంటే అది నమ్మకంది. ఏవైతే నువ్వు ఏం మాట్లాడుతున్నావే? నా బిడ్డ మందులు పెట్టి మలుపుకునే దాని లెక్క పడుతున్నానే. మందు పెట్టి నన్ను నిలబడి చూస్తాను. తిరిగి సిగరెట్ పెట్టి అవతలకు దొయ్యవా? ఎక్కడ పడుతుందా నీకు నా బిడ్డ? ఏవైతే నువ్వు లేకిరి దాచున్నానా? లేకిరిదానా? నా బిడ్డ నా లెక్క దాని లెక్క పెరిగింది కాదే. అయినంగా చదువుకున్నా, అయినంగా తెచ్చినా ఒక పరాయి మొగని కన్నెత్తి కూడా చూడలే. నాకే లేదు కాకుండా నా బిడ్డకెళ్ళి నన్ను తిడతాను. నన్ను అడిగితే నేను పడ్డవే దాని బిడ్డని సిగబట్టి అవతలకు నువ్వు కద్దానే. ఏవైతే నువ్వు లేకిరి రాజన్నానా? ఎరక తిన్నదానా? ఎట్లా పడుతుంది నా బిడ్డ నీకు? నీ బిడ్డ లెక్క కూడుకొని వచ్చిందానే. దాన్ని అయినంగా సాధి అయినంగా లగ్గం చేసిన ఇనబడ్డ రాయే. నేను నలుగురు బిడ్డల కన్నా గానీ ఏ ఒక్క బిడ్డ కూడా నీ లెక్క నీ బిడ్డ లెక్క బద్లా చేసాలే. ఇనబడ్డ రాయే. నా బిడ్డని నడించా నా ఇంటికి వచ్చి మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతానవే? ఒక్కసారి నా ఊరికి వచ్చి అడిగే మేమేందో మా కుటుంబం ఏందో గప్పుడు తెలుస్తుంది. ఏరక తిన్నదాని నువ్వే, గతి వల్ల దాని నువ్వే. పూటకు లేక నీ బిడ్డ నోరు పెంచుకున్నది నువ్వు నోరు పెంచుకొని తిరుగుతానవే. ఏం తెలియదు నా బిడ్డను లగ్గం చేసుకొని ఇంట్లో తీసుకొస్తే నా బిడ్డని అరి కోసలు పెట్టి లేని నిందలేసి నా బిడ్డను బయటికి పంపాలని చూస్తుంది నీ బిడ్డ. ఇంకా ఏరక తిన్నది అని మాట్లాడతాను నానే. నువ్వు చూసినవానే నల్ల మొఖం దానా? నీ కాబట్టి అయిన ఆడదాంతో కాని ఆడదాంతో మాటలు తోటలు పడుతున్నా. తోటలు ఓ గతిమలేనా? ఎవరు అడ్డమైనాడివి? నువ్వు అడ్డమైన దాని కాబట్టే నీ బిడ్డ అడ్డమైన తొక్కులు దొక్కిందే. అయినాడు కానీ నువ్వైతే నీ బిడ్డకు అయినా ఇచ్చేసి అర్థం చేయకూడదా? నీ నోట్ చూస్తే భూమే ఖరాబ్ అయితే ఇంకా అయిన దాంతో కాని దాంతో మాటలు పడుతుంది అంటున్నావే. నువ్వు నిజంగా ఆడదాన్ని అయితే బిడ్డను అక్కడ పెట్టుకోకూడదా? ఎట్టికి గంటలు మంది కొందరు పని పెడతారేనే. ఇక నువ్వు మాట్లాడుతున్నావే. కత్తి దగ్గర తీసేవస్తాను నీ అక్క ఏడికైతే ఆడకాయ. అక్క ఏంది ఈ లొల్లి? 4 రోజులు మీ ఇంటికాడ ఉందామని అత్తే ఏంది ఇదంతా? నువ్వు నసిగ కోసుడు కాదే. నా బిడ్డ నేనే ఉంచిపోతానా. నా బిడ్డ గిట్ల ఏమన్నా అయిందనుకో మీ సిగ నేను కోస్తా. నా బిడ్డ అంతలో నా బిడ్డ ఏమన్నా చేసుకున్నా మీరెవ్వరేమన్నా చేసినా కూడా ఒక్కొక్కళ్ళ సంగతే చెప్తా. బిడ్డ ధైర్యంగా ఉండు. ఈ ఇంట్లో వాళ్ళకెంత తక్కువ ఉన్నదో నీకంత తక్కువ ఉన్నది. సచ్చిన మంచిది కానీ గడప మాత్రం దాటి బయటికి రాకు. అవు భలే అడుగున్నది నీ అబ్బ.
మోర్లో పెంచకపోతే ముఖం మీద కాలు తప్పిందట దీని భక్తుల మన్ని చూసినావా మల్లేశం నీకు ఎక్కడ ఎవరు దొరకలేదు అన్నయ్య ఎవరు అడ్డమైందని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇదేదో మాట్లాడినందుకు దానికి ఎటువంటి అట్ట మాట్లాడబట్టే ఎదురైన నాతో తిప్పిస్తారు అలా బిడ్డలు ఇక నీకు పిల్ల కరువు అయినట్టు కదా తీసుకున్నావు ఎట్లా అక్క తలకాయ బాగా చాయ్ పెట్టి తుప్ప మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే ఛీ ఏందే అంత తెంపంటే అన్ని కచ్చకాయలు తెంపుతాను అవి ఎట్టున్నాయి ఇవి ఎట్లా పాడైతే కసరకాయలు అట్టి కసరకాయలు చెప్తాను బండలో ఉన్నాయి ఇవేనా కాయలేనా ఏం చేస్తే అమ్మాయి ఇంటి పక్క వాళ్ళు అందరూ తెంపకపోయి పనులు తెంపక వేరు కచ్చలు ఉంచారు అక్క చిన్న బావని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది అట్టిగా దాన్ని వేసుకొని మస్తు బాధపడతాండు గైన బాధపడితే నీకేందే చేసుకోంగ తెలియదా వయసు ఒక్కలిచ్చే కోడుగు ఒక్కలిచ్చానని చేసుకున్నోనికి చేసుకున్నంత చెల్లె నువ్వు అస్సలు బాధపడకే దాన్ని ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టయినా మీ ఇద్దరు నేను ఒకటి ఎత్తా మీ ఇద్దరు లక్క నేను చేస్తా మీ అక్క నేనున్నానే నువ్వు బాధపడకు ఎక్కడేం పని లేదు నీకు అది గట్టంటే అద్దని చెప్పక నేను ఎట్లా నువ్వు చేస్తా అంటున్నావు నువ్వు ఇంటి బాగా సుఖపడుతున్నావు అయినా కానీ ఇక దీని ధర వస్తావా ఇద్దరక్క చెల్లండు ఒక్కింటి ఉండద్దే ఒక్కరి సంసారం ఎచ్చది ఒక్కరి సంసారం ఎచ్చది అద్దు ఓ అమ్మా మా మరిది మస్తు మంచోడే నీకేమేరుకా ఓ చెల్లె మా మరిది నీకైతే నచ్చిండు కదా మంచోడైతే బంగారు కత్తని మెడగోసుకుంటావా అవ్వా నీకు చెప్తేనేమో అర్థం కాదు ఎందుకు కొడతావే దాన్ని నచ్చినప్పుడు దాన్ని నచ్చడానికి ఇచ్చి లగ్గం చేయక నచ్చడానికి ఇవ్వకుండా ఇచ్చి లగ్గం చేస్తే మంచిగుంటుందా నచ్చుడు ఏందో గిచ్చుడు ఏందో నాకేం అర్థమైతలేదు ఛీ దీన్ని రమ్మనకున్నా అయిపో అక్క కాదా మరి సిగ్గున్నది నీకు మళ్ళా నన్ను అంటానవా లేకపోతే ఏంది అది ఇష్టపడ్డది చేసుకొని ఏమైతుంది యువతిని కూడుకొని వచ్చే ఆయన అది వచ్చింటుండే రేపటి కళ్ళు ఏమంటారు అల్ల పెద్దది నీకు ఇట్లా ఇచ్చగొట్టి దాని చెల్లెని చేసిందని అనరా లోకం ఎన్ని తీర్రు అంటారు అదంతా అక్క చూసుకుంటది కదా నీకేమైతుంది రెండో ఫ్రెండ్ కింద పడిపోరా అందరికి తెలుసా కదా అందరికేం తెలియదు వచ్చి వారం రోజులు పొద్దు కూడా అయితే లేదు అందరికి బట్టి తెలిసిరా మేమన్నా లగ్గం చేసి ఇచ్చినామా వారమైనా 10 రోజులైనా సెకండ్ హ్యాండ్ అన్నట్టుగా అదే అక్క అగో మళ్ళా గట్టిన మాట్లాడుతున్నావే నీకు తలకాయల మెదడున్నా అదే చదువుకున్న దానిమేమో కాదే తుషారు ఉండాలనే అన్ని పాయిదెర్ర మాటలు మాట్లాడతావు నీకు అందం లేదా చదువు లేదా గరెండో లగ్గ పని చేసుకుంటానంట అన్నావు నేను తలుచుకుంటే నేను నౌకరు గానికి ఇచ్చేస్తా నాకు తెలియదు ఇప్పుడేం చేయాలో గవర్నమెంట్ జాబ్ గానికి ఇచ్చిన కానీ కట్టం చేయకున్నా కానీ ఇంత నౌకరు చూసుకొని బతకచ్చు ఆడు చచ్చిన కానీ అని నౌకరన్న వస్తుంది పింఛనన్న వస్తుంది నీకేం కట్టున్నదే అప్పుడే దీన్ని ఇచ్చి అదైనావు మీ అయ్యగారి కొడుకే అద్దురా అంటే లంక కొంప ఉంది కొంప లంకోలు ఉంది పెద్ద జాగా భూమి జాగా అంటాడు అన్ని గంగలు కలిసి అవి అదే చిప్ప పట్టుకొని తిరుగుతాను కనబడతలేదా ఒకదాన్ని చూసి ఒక నేర్చుకోవాలి కదా అంత చదువు చదివిచ్చిగా 2 లగ్గు పనికి అన్న నీకు ఇంత మంది వచ్చి నేనన్నది అవుతా కానీ నీకు ఇక నేను నువ్వు నా మాటిని సప్పుడు గంట నుండి వినబడ్డదా నేనుండా నీ మాటినా నాకే నౌకరు కాడద్దు నేను బావనే పెళ్లి చేసుకుంటా అక్క చెప్పే దీనికి ఓ పిచ్చిదానా గదాని మాటలు నువ్వు పట్టించుకోకు నేను మీ ఇద్దరు లగ్గం నేను చేస్తా ఓ అమ్మ ఎవరైనా నచ్చిన లగ్గం చేసుకుంటేనే మంచిగా ఉంటామే సంసారం సాగుద్ది నచ్చకుండా లగ్గం చేసుకుని అది వద్దు మనకు నా అమ్మే ప్లీజ్ అమ్మా ఈ నచ్చుడేందో గిచ్చుడేందో నాకేం అర్థమైతలేదు వినబడ్డదా నవ్వుకుంటా కోసిన ముక్కు ఎడితే రాదు ఇప్పుడు మోజు కొద్ది సంబరం కొద్ది మంచిగా ఉన్నాడు బాగా నచ్చిందని చేసుకుంటే రేపు ఇంకేమన్నా అయితే ఎట్టనే రేపు దీన్ని కాదని మీ అక్కుని మీ అవ్వ చేసిరు నేను ఏమేడు పట్టు నా చేసుకున్నాడా అని దాన్ని వెళ్ళగొట్టినట్టు దీన్ని వెళ్ళగొడితే ఏం చేస్తావే నువ్వు ఎన్ని అర్థం నీకు కనబడతలేవా అప్పటి వరకు చూస్తావా ఏంటి అప్పటి వరకు చూసేది మగడికి వచ్చినాక ముండ బుద్ధివంతరాలు అయిందన్న బావ గట్లేమన్నాడు బిడ్డ బాగానేమన్నాడు గమని ఇంటెన్నిక నర్సి కాని కోడలు కనబడతలేదే ఇద్దరక్క చెల్లెళ్ళ నువ్వు ఒక్కింట్లకి ఇస్తే ఎట్టుండదే చిన్నోని సంసారం ఎత్తుతాందా ఆడు ఎట్టున్నాడు సచ్చటోడ బతికిండు మంచావు చెడవు ఒక తల్లి కడుపు ఒక్కింట్లో పడద్దు ఎరికేనా నేనేం తెలియక చెప్తానా అక్క దీన్ని బస్ ఎక్కిపోయి సప్పుడేక బస్ ఎక్కించుడు కాదు బావిలో నువ్వుకెత్తా మీ ఇద్దరు నిలబడ్డదా నాకు ప్రజలు చెప్తారు మొగలు అగ్గమైన కట్ట దీన్ని దార వస్తానంటాను నీకు బుద్ధి లేదు రూపి కొద్దిగా అన్న అరే ఎందుకే అమ్మా నువ్వు పిసపిస వరుతావు
దానికి నచ్చినానికి ఇచ్చి లగ్గం చేస్తే నీకేమైతుంది? నౌకరాడు రోజు నౌకరు చేసుకుంటే దాన్ని జాస్తాడా? గ్యారంటీ ఉందా? నా దోస్తు పద్మ గట్టనే నౌకరు ఉందని లగ్గం చేసుకుంటే ఆడు దాని జాబ్ ఏమైనా రోజులు లేనట. దాని బతుకు నేను చూస్తలేనా? పైసా చూడొద్దమ్మా, పని చూడొద్దే, గుణం చూడాలి. నేను మా మరిది గుణం నేను చూస్తలేనా? చెల్లె నువ్వు ఆగే, నేను మాట్లాడతా కదా మా మరిదితోటి. ఆగు మల్లేషు ఇదా ఏంటిది? పాపం అల్లిని చూస్తే బాధ అనిపిస్తుంది. దోస్తుగాళ్ళ ముంగట తలకాయ దించుకునేంత పని అయింది. ఇసొంటి కట్టం ఎవలకు రావద్దు. ఓ అమ్మ, మా మరిదికేందే దొర లెక్క బతుకుతాడు. దేశం ఏమన్నా గొడ్డుపోయిందానే? గది కాకుంటే ఇంకోటి. అవ్వ అమ్మా నాకు పానీపూరి తినబుద్ధి అవుతుంది. పానీపూరి లేదేం లేదు, సపడకంటూ ఊకో. ఓ అమ్మ నీకెందుకే, మా మరిది లేడ తీసుకోపోతాడు. మల్లేషు మా చెల్లెకు పానీపూరి తినబుద్ధి అవుతుందట, బయటికి తీసుకపో. సరే వదిన, సాయంత్రం తీసుకోపోతుంది. సరే బావా, థ్యాంక్ యూ. మంచి పోయిరారు, చిలక గోరింకలు ఎక్కున్నారే అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటున్న గంటను మాత్రం గట్టి కొట్టురి, మర్చిపోకురి. బాయ్.